జనం పట్టించుకోవాలి. ఎందుకని రేట్లు మందు రేటు అంతకుముందు కూడా చంద్రబాబు గారికి అంతకుముందు కంటే చంద్రబాబు గారికి కిందసారి వచ్చినప్పుడు రేటు పెరిగింది కదా. ఇప్పుడు అరే కూరగాయలు పళ్ళు ఏ ధరలు పెరుగుతున్నప్పుడు మందు ధరగకుండా పెరగకుండా ఉంటుందా? సిగరెట్ల ధరలు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి పట్టించుకోలేం మొదట్లో. అయితే వీళ్ళు రోజు ఆ మాట అంటం బిగినయ్యాక వాళ్ళల్లో ఆ టాక్ బిగినైంది. కానీ అక్కడితో అయితే కుదరదు. అందుకని సెకండ్ ఫేజ్లో ఏం చేశారు, మీకు నకిలీ మద్యం ఇస్తున్నారు, ఈ బ్రాండెడ్ ఆ పేర్లు ఏందో బూమ్ బూమో భీమ్ భీమో అని చెప్పారు. ఇట్లాంటి వాటితో ఎట్టా కుదురుద్ది అయ్యి మందు అది దానివల్ల నాణ్యత లేనటువంటి మందు అది అని చెప్పుకొచ్చారు వీళ్ళు. ఆ కాన్సెప్ట్ని జనంలోకి తీసుకెళ్లారు. వాస్తవంగా అది ఒరిజినల్ బ్రాండెడ్ కంపెనీ నుంచి వచ్చినాయి. అదే కంపెనీలు ఎప్పటికి కూడా మందు సరఫరా చేస్తున్నాయి. అదే డిస్టిలరీసే కదా. పేర్లు అవన్నీ ఆల్రెడీ ఇంత ముందు ఉన్నాయి. ఇప్పుడుకే ఆ పేర్లు దొరుకుతున్నాయి కదా, తీసేసారా లేవు కదా. అవి దొరుకుతూ బ్రాండెడ్ కూడా ఇచ్చారు వీళ్ళు అంతే. రేట్లు ఒకటి మాత్రం 99 రూపాయల ప్యాకెట్ కూడా పెట్టి మిగతా ఇవి పెడుతున్నారు. అయితే అట్లాగా వాళ్ళు ఒక విష ప్రచారం చేశారు. ఏది తాగుతున్నప్పుడు ఓ ఫీలింగ్, నా కొడుకు ఏంట్రా మన దగ్గర జగన్ గారు దబ్బేశాడా 200 మొన్నటిదాకా 50 రూపాయలు, ఇప్పుడు 200 రూపాయల 180 రూపాయల ఏంటి బుద్ధి చెప్పాలరా అనేసి ఇట్లాగా ఆ తాగిన మత్తులో మాట్లాడుకునే విధంగా వాళ్ళకు టాపిక్ ఇచ్చారు. అది బాగా పనిచేసింది. వీళ్ళు ఇప్పటి నుంచి బిగిన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను విన్న డాక్టర్లతో మాట్లాడి, ఎందుకంటే నాకు మందు అలవాట్లేదు కాబట్టి తెలియదు అది అసలు ఇప్పటికీ చేదుగుంటతో తీగుంటతో కూడా నాకు తెలియదు మందు, కాబట్టి నాకు ఐడియా లేదు.